ఈరోజు మరొకసారి మిత్రులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి తండ్రి అయిన దేవుడు మనకిచ్చిన ఈ అమూల్యమైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీకందరికి కూడా ఈ వాక్యం వినడానికి స్వాగతం పలుకుతున్నాను. కనుక అందరూ దయచేసి మాటలు వినడానికి ఈ సమయాన్ని మీరు కేటాయించి ఈ లైవ్లో చెప్తున్న వాక్యాన్ని విని దేవుని మహింపరచాలని, దేవుని జ్ఞానం నేర్చుకుని దేవుడి పట్ల జ్ఞానవంతులు కావాలని చెప్పి కోరుచున్నాను. దూరంగా ఉన్నవాళ్ళు కానీ, దగ్గరగా ఉన్నవాళ్ళు కానీ, హైదరాబాద్లో ఉన్నవాళ్ళు కానీ, అందరూ అలాగే బళ్ళారిలో ఉన్నవాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ కూడా విని దేవుడి వాక్యంలో మీరు బలపడాలని, ప్రార్థనాపూర్వకంగా ఆత్మీయంగా ఎదగాలని యెషయా గ్రంథం మీకు చెప్పడం జరుగుతుంది. మరి యెషయా గ్రంథం 7వ అధ్యాయంలోనికి వచ్చాం. 7వ అధ్యాయంలో 4వ వచనాన్ని ఈరోజు మనం చదువుకోవాలి. ఆ 4వ వచనాన్ని మనం నేర్చుకోవాలి. 4వ వచనంలో 4 ఆజ్ఞలు ఇవ్వబడినవి. ముఖ్యంగా నిన్నటి రోజు 3వ వచనం చెప్పుకున్నాం. మరి ఈరోజు 4వ వచనము. 4వ వచనంలో 4 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఆ 4 ఆజ్ఞలు ముఖ్యంగా మరి 2 నిశ్చయమైనవి, మరి 2 వ్యతిరేకమైనవి. మొత్తం 4 ఆజ్ఞలు మనకు కనిపిస్తున్నాయి. అందులో మొదటిగా 2 ఏంటంటే జాగ్రత్త అనే ఆజ్ఞ ఇవ్వబడింది. రెండవది నిమ్మలించు అనే ఆజ్ఞ ఇవ్వబడింది. ఈ 2 మొదటివి. మరి తర్వాత ఇవ్వబడిన 2 ఆజ్ఞలు భయపడకము. ఒకటేటండి భయపడకము, 2 అధైర్యపడకము. మొత్తం 4 ఆజ్ఞలు ఇందులో ఉన్నవి. అయితే దీనికి ఈ 4టికి ఒకటే అర్థం. ఏంటి అర్థం అంటే, మరి నీ మీదకి శత్రు సైన్యాలు వస్తున్నాయి. మరి నీ మీదకి వస్తున్నటువంటి బెదిరింపులు, నీ శత్రువులు బెదిరింపులు చూసి నువ్వు జడియవద్దు, అదరవద్దు, బెదరవద్దు. ప్రభువునందు నువ్వు నమ్మిక ఉంచమని చెప్పేసి ఆ యొక్క రాజుకి ప్రవక్త ద్వారా దేవుడు పంపిన మరి ప్రత్యేకమైనటువంటి వర్తమానం అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క అమధ్య ఈ రాజు విషయంలో దేవుడు అతనికి చెప్పినటువంటి ధైర్యం, అతను భయపడిపోతున్నాడు, దిగులు పడుతున్నాడు అంచేత అది చెప్పాడనమాట. అయితే భద్రము సుమి 4వ వచనం చదవండి. బైబిల్ తెరిచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయండి. భద్రము సుమి నిమ్మలించుము, పొగరాజుచున్న ఈ 2 కొరకంచు కొనలను, అనగా రిజీనును, సిరియానులను, రెమలియా కుమారుడును అనువారి కోపాగ్నికి జడియకుము. నీ గుండె అవియనీకుము. అంటే ధైర్యంగా ఉండు, ధైర్యంగా నిలబడు. వీళ్ళకి నువ్వు భయపడవలసిన పని లేదు. నిమ్మలించుము. భద్రము సుమి. సరే, భద్రము సుమి అని ప్రారంభించాడు 4వ వచనాన్ని. నిమ్మలించుము, పొగరాజుచున్న ఈ 2 కొరకంచు కోనలను, అనగా అంటే 2 కొరకంచు కొనలు అంటే 2 రాజుల గురించి చెప్తూ సూచనప్రాయంగా చెప్పాడు. అనగా వివరించినాడు. రెజీను అనే రాజు, ఏమండి, సిరియా రాజు, సిరియా సైన్యాన్ని సూచిస్తూ ఈ 2 గురించి. రెమలియా కుమారుడును అనువారి కోపాగ్నికి జడియకుము. రెమలియా కుమారుడైనటువంటి ఆ రాజు, వాళ్ళ కోపానికి నువ్వు జడియవద్దు, భయపడవద్దు. వాడు రాజు కావచ్చు, వాడు గొప్ప బలవంతుడు కావచ్చు, వాడు గొప్ప ధనవంతుడు కావచ్చు, పదవి ఉండవచ్చు, పలుకుబడి ఉండవచ్చు. నీవెవరికి భయపడవద్దు. అసలు నువ్వు ఎందుకు భయపడుతున్నావు అంటే, దేవుడి పట్ల నీకు నమ్మకం లేదు, దేవుడి పట్ల నీకు విశ్వాసం లేదు.
దేవుని ఇశ్రాయేలు రాజుగా యూదారాజుగా నువ్వు ఉన్నప్పటికీ నీకు దేవుడి పట్ల భయం లేదు, భక్తి లేదు. నీ గుండె అవిసినీకుము. ఆ గుండెలు అవిసిపోతున్నాయి, భయపడిపోతున్నారు. కనుక నువ్వు అలాంటి మరి భయము పడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈ 4వ వచనంలో ఈ 4 ఆజ్ఞలు జాగ్రత్తగా ఉండు, నిమ్మలించు అని, భయపడకము, అధైర్యపడకము అని ఈ 4 చెప్తూ ఒకటి మాత్రం నువ్వు చెయ్యాలి. అదేంటంటే దేవుణ్ణి నువ్వు నమ్మాలి. ముందుగా నువ్వు దేవుడి పట్ల నీకు నమ్మకం లేదు, అందుచేత వీటన్నిటికీ నువ్వు భయపడుతున్నావు. ఆ మధ్య నువ్వు దేవుడికే కనుక భయపడితే ఈవేళ ఎవరికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదని చెప్పి ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఒక సందర్భం ఈ సందర్భంలో మనకు గుర్తుకొస్తుంది. అదేంటంటే నిర్గమాకాండంలో మోషే ఐగుప్తు దేశంలో ఉన్న సందర్భం. నిర్గమాకాండం 14 అధ్యాయము 13 వచనాలు చూస్తే, మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయ రక్షణను మీరు ఊరక చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తులను ఇక మీద మరి అన్నడు చూడరు. సరే, వాళ్ళంతా సర్వనాశనం అయిపోతారు. వాళ్ళకి ఎందుకు మీరు భయపడతారు? వాళ్ళ సైన్యానికి ఎందుకు భయపడతారు? సిరియనుల సైన్యానికి ఎందుకు భయపడుతున్నారు? ఐగుప్తీయుల సైన్యానికి ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళంతా సర్వనాశనం అయిపోతారు, వాళ్ళకి భయపడకమని చెప్పేసి నిర్గమాకాండంలో 14వ అధ్యాయంలో 13, 14 వచనాల్లో రాయబడిన మాట చదువుతూ ఉన్నాను నేను. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. యుద్ధం యెహోవాది. మీరు అలా నిలబడి చూడండి, బరిలో నిలబడండి, భయపడకండి, జడియకండి, అధైర్యపడకండి, జంక లేకుండా, బొంకు లేకుండా మీరు నిర్భయంగా నిలబడండి అని చెప్పేసి అంటున్నాడు. దేవుడు ఉన్నాడని నమ్మితే కదా నిర్భయంగా నిలబడగలరు ఎవడన్నా. అందువల్ల ముందు దేవుడు ఉన్నాడని నమ్మడం లేదు చాలామంది. ఈ రాజు కూడా అలాగే దేవుడు ఉన్నాడని చెప్పేసి అతనికి నమ్మకం లేదు. కానీ దేవుడు ఉన్నాడని మోషే నమ్మాడు కాబట్టి నిర్భయంగా నిలబడ్డాడు. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. ఎందుకంటే యుద్ధం దేవుడిది. యుద్ధ భూమిలో మీరు నిలబడ్డారంతే. మీరు నిమిత్త మాత్రులు. నేడు చూసినటువంటి ఐగుప్తీయులు ఇక మీదట మీరు చూడరు. ఎందుకంటే వాళ్ళు ఉండరు మనం చూడడానికి. వాళ్ళంతా హతమైపోతారు. దేవుడు వాళ్ళని హతం చేసేస్తాడు. అంచేత మీరు ఎవ్వరూ కూడా భయపడాల్సిన పని లేదు. ఆ రోజు వాళ్ళకి యుద్ధాలకు భయపడద్దు అన్నాడు. ఈరోజు మన తెగుళ్ళు, జబ్బులు, రోగాలు, ఎన్నో ప్రాబ్లమ్స్, శ్రమలు, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు ఉంటాయి. ఆర్థిక బాధలు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. నిజమే, మనిషి అన్న తర్వాత ఏవో ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి. మరి ఆ సమస్యలు వచ్చాయని చెప్పేసి అంత మాత్రం చేత మనం భయపడాల్సిన అవసరం లేదు. మనకి కృపగల దేవుని యొక్క సహాయము సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. నిజంగా మనం నమ్మి ఆయన వేడుకుంటే సమృద్ధి అయినటువంటి సహాయం మనకు అనుగ్రహించబడుతుంది. అందుచేత మనం దీనికి ఆర్థిక ఇబ్బందులు కానీ, తెగుళ్ళు కానీ, రోగాలకు కానీ, సమస్యలకు కానీ భయపడకుండా ధైర్యంగా నిబ్బరమైన మనసుతో మరి నిలబడాలని చెప్పేసి మనం గమనించాలి అండి. ఈరోజు సమాజాన్ని ఎలా మార్చగలగాలి? ఈ సమాజం మంచి జరగాలంటే సమాజానికి ఏం జరగాలి? సమాజంలో మార్పు రావాలని అందరూ చెప్తారు అండి. మరి రాష్ట్రపతి గారైనటువంటి ద్రౌపది ముర్ము, మరి రాష్ట్రపతి గారు ఆవిడ కూడా సమాజంలో మొట్టమొదటి మార్పు రావాలని చెప్పేసి ఆవిడ కూడా చెప్తున్నారు. ప్రధానమంత్రి చెప్తున్నారు. ఎవరు చెప్పినా సమాజంలో మార్పు రావాలంటే ఎలా వస్తుంది? మీడియా వల్ల వస్తుందా? లేకపోతే వేరే వాళ్ళ వల్ల వస్తుందా? రాజకీయ నాయకుల వల్ల వస్తుందా?
పొలిటీషియన్స్ వల్ల వస్తుందా, హీరోల వల్ల, సినిమాల వల్ల వస్తుందా? రాదు. దేవుడు వాక్యం వల్లనే సమాజంలో మార్పు వస్తుంది. ఆ దేవుడు వాక్యాన్ని మీరు వినాలి, వినటం వల్ల విశ్వాసం కలుగుద్ది. అందువల్ల ఆ విశ్వాసం మిమ్మల్ని మారుస్తుంది. నువ్వు దేవుడిని నమ్ము, యుద్ధానికి భయపడొద్దని దేవుడు ఇక్కడ మరి రాజుకి అభయం ఇస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. ప్రవక్తలు పంపించి, ప్రవక్త కుమారుని ఇద్దరిని కూడా పంపించి వాళ్ళకి ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. రాజులు 2వ గ్రంథం 15వ అధ్యాయం 29-30 వచనాలు. ఇశ్రాయేలు రాజు అనేటువంటి పెకాహు దినములలో అశ్షూరు రాజైన తిగ్లత్పిలెసెరు వచ్చి ఈ ఈయోను పట్టణమును, అబేల్బత్మాయక పట్టణమును, యానోహు పట్టణమును, కేదేశు పట్టణమును, హాసోరు పట్టణమును, గిలాదు దేశమును, గలిలయ దేశమును, నఫ్తాలి దేశము అంతయును పట్టుకుని అచ్చటనున్న వారిని అశ్షూరు దేశమునకు చెరగా తీసుకుని పోయాను. శత్రు రాజ్యాలు వచ్చి మరి వాళ్ళు బలంతో మరి ఇశ్రాయేలు దేశాన్ని దోచుకుని ఇశ్రాయేలు ప్రజల్ని తీసుకెళ్ళిపోవడం ఆనాటి కాలంలో యుద్ధాల్లో జరుగుతున్నటువంటి విధానం. పట్టణాలు, పల్లెలు అన్నిటినీ వాళ్ళు ధ్వంసం చేసి అచ్చటున్నటువంటి మనుషులు కానీ, వాళ్ళకున్న ఆస్తిపాస్తులు, వెండి బంగారాలు, వస్తువులు కానీ అన్నీ పట్టుకెళ్ళిపోయేవారు. యుద్ధంలో జయించేసి ఈ యుద్ధంలో వీళ్ళు ఓడిపోవడం, శత్రువులు గెలవడం. కారణం ఏంటి? దేవుడిని నమ్మలేదు, దేవుడి మీద ఆనుకోలేదు. ఒక దావీదులాగా కానీ, ఒక యెహోషువలా కానీ. అంచేత వాళ్ళు ఓడిపోవడం, శత్రువులు గెలవడం అనేది జరుగుతూ వచ్చింది. అలాగే దినవృత్తాంతాలు 2వ గ్రంథం కూడా చూడండి, 20వ అధ్యాయం 17 వచనం. ఈ యుద్ధంలో మీరు పోరాడవలసిన నిమిత్తం లేదు. యోధావారులారా, మీరేమి పోరాడవలసినటువంటి నిమిత్తం. యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడండి. అంతే, లైన్గా మీరు నిలబడండి, పంక్తులు తీర్చి నిలబడండి. మీతో కూడా నున్నటువంటి యెహోవా దయచేసి రక్షణను మీరు చూసేదురు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీకు తోడుగా ఉన్నాడని చెప్పేసి అన్నాడు. మీరు వెళ్ళండి, యెహోవా మీకు తోడుగా ఉండును, భయపడొద్దు, యుద్ధం చేయండి, నిలబడండి, యుద్ధ రంగంలో ధైర్యంగా నిలబడండి. అప్పుడు వాళ్ళకి యుద్ధాలు పాత నిబంధన కాలంలో, ఇప్పుడు మనకి సమస్యలు, మనకి సాతాను సమూహాలతో, దురాత్మల శక్తులతో పోరాటాలు. మనది ఆత్మీయ యుద్ధం, వాళ్ళది భౌతిక యుద్ధం. అందువల్ల ఇలాంటి యుద్ధాల్లో మీరు ఏం జడియవద్దు, భయపడవద్దు. యోధారాజు అయినటువంటి ఉజ్జియా మనవడను యోతాము కుమారుడైన అహాజు అల్లిపోతున్నాడు. ఆ అహాజు ఏలిన దినాలలో సిరియా రాజు అయినటువంటి రెజీనును, ఇశ్రాయేలు రాజును, రెమల్యా కుమారుడైనటువంటి పెకాహును యుద్ధం చేయమని యెరూషలేము మీదకి వచ్చారు, కానీ అది వారి వల్ల కాలేకపోయిందిరా, జరగలేదు, జయించలేకపోయారు యెరూషలేముని. కారణం దేవుడు వాళ్ళకి తోడైనందువల్ల. కనుక దమస్కు సిరియాకు రాజధాని. దమస్కునకు రెజీను రాజు 65 సంవత్సరములు కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగునని చెప్పి దాని గురించి రాయబడింది. యెషయా గ్రంథం 7వ అధ్యాయంలోనే 8వ వచనం చదవండి. అందువల్ల వాళ్ళు యుద్ధంలో ఎంత బలవంతులైనా, వాళ్ళకి సైన్య సమూహాలు ఎంతున్నా అండి, సైన్యములకు అధిపతి యెహోవాను నమ్మిన వాళ్ళు యుద్ధంలో జయిస్తారు. ధైర్యంగా నిలబడి యుద్ధం చేయండి, యుద్ధం యెహోవాది అని చెప్పేశాడు. ఈ బాలుడు నాయన, అమ్మ అని అననేరక మునుపు అశ్షూరు రాజును, అతని వారును, దమస్కు యొక్క ఐశ్వర్యమును, సోమరోను దోపుడు సొమ్మును ఎత్తుకుని పోవుదురా నేను. అంటే 7వ అధ్యాయంలో పుట్టబోయేటువంటి ఆ కుమారుడు యేసుక్రీస్తు, కన్యక గర్భవతి కుమారుని కంటది. ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుతుంది. ఆయన పుట్టిన తర్వాత ఈ రాజులిద్దరూ కనిపించరు, వాళ్ళు కనుమరుగైపోతారు అని చెప్పుకొచ్చాడు.
ఈ బాలుడు నాయనా అమ్మా అని అననేరక మునుపు, అమ్మ నాన్నని పిలవక మునిపే అశ్షూరురాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యమును సోమరులను దోపుడు సొమ్మును ఎత్తుకొని పోవుదురు అని చెప్పేశాడు. ఎందుకు భయపడాలి? దేవుడు మన వైపున ఉండగా, మనం దేవుడితో ఉండగా, దేవుడితో కలిసి మనం నడుస్తున్నప్పుడు, దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మరి ప్రతి విషయంలో మనం ధైర్యంగా ఉండాలన్నాడు. ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పాడు. ఏంటండి? ఈ జనుల మార్గంతో నడవకూడదు అని యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు. నన్ను గద్దించి ఈ మాట చదివించాడు. ఎంత బలంగా చెప్పనివ్వండి, ఏ పాస్టర్ గారు బలంగా చెప్పనివ్వండి, ఏ దైవజనుడు బలంగా చెప్పనివ్వండి, వాక్యం వినరు. ఇప్పుడు ఈ యొక్క ఫేస్బుక్లో కానివ్వండి, లేకపోతే యూట్యూబ్లో కానివ్వండి, మేము లైవ్ ఇవ్వనివ్వండి, ఏమంటే ఇవ్వనివ్వండి, ఎందరో వినవలసిన దేవుడు మంచి మాటలు చెప్తుంది, ఈ మాటలు వినరు. చెత్త చెదరాలన్నీ చూస్తారు, ఇలా తిరిగేసుకుంటూ పోతారు. వాక్యం వినరు, మంచి మాటలు వినరు. దేవుని జ్ఞానం చెప్తుంటే ఎవరికి అవసరం లేదు. పొలిటీషియన్స్ మాటలు వింటారు, పొలిటికల్ మాటలు వింటారు, లోక సంబంధమైనవి వింటారు, బూతులు చూస్తారు, అన్నీ చూస్తారు. దేవుడు వాక్యం అంటే వినరు. ఎంత బలంగా చెప్పడం అది దేవుడు ఇక్కడ అంటున్నాడు. ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు. ఈ లోక సంబంధంగా నడుచుకోకూడదు, పాప సంబంధంగా నడుచుకోకూడదు, సత్యాన్ని అనుసరించాలి, అబద్ధంతో అనుసరించి నడుచుకోకూడదు అని మా బోటి దైవజనులు అందరు చెప్పినా ఉపయోగం లేదు. కారణం లోకమంతా పాపాన్ని వెంబడిస్తుంది, పాపంతో ఉన్న లోకంలోనే బతుకుతుంది. బలమైన మాటలు బలంగా చెప్పినా ఉపయోగం లేదు. కనుక ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పినదంతే బందుకట్టు అనుకోకుడి, వారు భయపడు దానికి భయపడకుడి, దానివల్ల దిగులు పడకుడి, దానివల్ల ఏమీ ప్రయోజనం లేదని చెప్పేసి అన్నాడు. 10వ అధ్యాయం యెషయా గ్రంథం 24. ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, సియోనులో నివసించుచున్న నా జనులారా, ఐగుప్తీయులు చేసినట్టు అశ్షూరు కర్రతో నిన్ను కొట్టి నీ మీద తన దండం ఎత్తినను వానికి భయపడకుము. ఇంకను కొద్ది కాలమైన తర్వాత నా కోపం చల్లారుతుంది. అశ్షూరీయులకు భయపడవద్దు, ఐగుప్తీయులకు భయపడవద్దు. వాళ్ళు కర్రతో నిన్ను కొట్టినను, నీ మీద తన దండం ఎత్తినను, ఖడ్గం ఎత్తినా కానీ, దండం ఎత్తినా కానీ, బాణం ఎత్తినా కానీ, వాళ్ళు బెదిరించినా కానీ, జడిపించినా కానీ నువ్వు జడియవద్దు, భయపడవద్దు, అదరవద్దు, బెదరవద్దు. వాళ్ళకి ఎంత సైన్యం ఉన్నా నీకున్న ఈ చిన్నపాటి సైన్యంతోనే యుద్ధం జరిగిస్తాను. ఆ యుద్ధంలో విజయం నీదే, జయము నీదే అని దేవుడు ఎంత బలమైన మాటలు చెప్పినా మనుషులు ఎందుకండి ఈ ఐగుప్తును అనుసరిస్తున్నారు? అంటే ధనాన్ని, లోకాన్ని, పాపాన్ని అనుసరిస్తున్నారు. ఐగుప్తు సూచనగా ధనం, ఐగుప్తుకు సూచనగా లోకం, పాపం. ఈరోజు మనం మనుషులు అనుసరించే విధానం కనిపిస్తుంది. దేవుడి మాటలు పక్కకు నెట్టేస్తున్నారు. ఎంత బలంగా చెప్పనివ్వండి, ఎంత బలవంతుడు చెప్పనివ్వండి. అందువలన జాగ్రత్తగా ఆలోచించేయండి. ఎంత చక్కని మాటలు చెప్తున్నాడు దేవుడు ఆయన గ్రంథంలో. యెషయా 30వ అధ్యాయము 7వ వచనం, ఐగుప్తు వలన సహాయము పనికిమాలినది, నిష్ప్రయోజనమైనది, అందుచేతను ఏమీను కూడా చేయక ఊరకుండు గప్పాల మారి అని దానికి పేరు పెట్టి. గప్పాల మారి ఐగుప్తు. చాలామంది గొప్పలు చెప్పుకుంటారు, గప్పాలు కొడతారు, గప్పాల మారిగా మాట్లాడుతుంటారు. రండి కోతలు రాయడు అంటారు. అలాంటి వాడు కోతలు కోస్తుంటారు. నేను అలా చేసేస్తాను, అలా చేసేస్తాను, అంత చేసేస్తాను, ఇంత చేసేస్తాను, ఏం ఉండదు, చేసేది ఏముండదు. ఊరకనే గప్పాలు కొడుతుంటారు. నాకు దేవుడు అంటే అంత ప్రేమ, ఇంత ప్రేమ, అలా చేస్తాను, ఇలా చేస్తాను. కనుక అలాంటిది కాదు, రియల్గా నువ్వు చూపించు. ఐగుప్తు గప్పాల మారి, అది ఎంతో గొప్పలు చెప్పుకున్నది ఐగుప్తు, దేవునికి విరోధంగా లేచింది. అశ్షూరు గప్పాల మారి లాంటిది, అది కూడా నిష్ప్రయోజనమైందని చెప్పేసి అంటున్నాడు. ఐగుప్తు వలన సహాయం పనికిమాలింది, నిష్ప్రయోజనమైనది. లోకంలో దొరికే వెండి బంగారాలు, ఆస్తిపాస్తులన్నీ పనికిమాలినవి. దేవుడి కోసం బతికితేనే కదా పరలోకం దొరుకుతుంది. వాటిని ఆశించడం లేదు ఎవడో. లోక సంబంధమైన బతుకులు, తెల్లారితే ఏం తినాలి, ఏం ధరించుకోవాలి, ఏం సంపాదించుకోవాలి, ఏం త్రాగాలి,
ఏం కొనుక్కోవాలి, ఏం తెచ్చుకోవాలి, అదే ఆలోచన కనిపిస్తూ ఉంది. కనుక నిష్ప్రయోజనమైన దాని కొరకు మనం పాటు పడకూడదు. గప్పాలు మారి అని ఐగుప్తులాగా ఉండకూడదని దేవుడు ఎక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు ఇక్కడ. అండి మరొక మాట మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 41 అధ్యాయం. బైబిల్ ఉంటే తీసి చూడండి, ఆ రిఫరెన్స్లు అలాగున్నావు లేవో రాసుకోండి. 14 వచ్చును. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిస్తున్నాను. నేను నీకు సహాయం చేస్తున్నాను, భయపడవద్దు. నేను సహాయం చేస్తున్నప్పుడు నీకు భయం ఎందుకు? దేవుడే మనకు సహాయంగా ఉంటే మనం దేనికి భయపడాలండి? ఎవరికి భయపడాలి? దేనికి భయపడాల్సిన పని లేదు. ఎవరికి భయపడాల్సిన పని లేదు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. పరిశుద్ధ దేవుడు, పనికిమాలినటువంటి నామం కాదు, పరిశుద్ధమైన నామం. యెహోవా ఉన్నవాడు అనివాడు, మాట తప్పనివాడు, మడమ తిప్పనివాడు, సహాయకుడిగా ఉండేటువంటి దేవుడు. అటువంటి దేవుడు మనకి అభయం ఇచ్చాడు, ఎంత భరోసా ఇచ్చాడు. 51 యెషయా గ్రంథం. నేనే మిమ్మల్ని ఓదార్చువాడును, చనిపోవు నరునికి, తృణమాత్రుడకు నరునికి ఎందుకు భయపడదు అన్నాడు. బాధ పెట్టేవాడు నాశనం చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడకము. ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులను వేసిన యెహోవా, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదువా? బాధ పెట్టేవాని క్రోధము ఏమాయను? వాడు ఏమైపోయాడు? వాడి పరిస్థితి ఏమైపోయింది అంటే వాళ్ళు కనబడరు, పోతారు, మరణంతో మాయమైపోతారు. మాయం చేసేస్తాడు దేవుడు. కానీ నువ్వు నిబ్బరమైన మనసు కలిగి, విశ్వాసం కలిగి ఉండు, మంచి భక్తి కలిగి ఉండి, విశ్వాసంతో నువ్వు లోకాన్ని జయిస్తావు. దేవుడికి నువ్వు పనికొచ్చే పాత్రగా మారుస్తావు. నేను మిమ్మల్ని ఓదార్చువాడును, చనిపోయే నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదు? మానవ మాతలకు ఎందుకు బాధ పెట్టేవాడికి ఎందుకు పడాలి? నాశనం చేసేదానికి ఎందుకు పడాలి? రోగాలకి ఎందుకు భయపడాలి? తెగులకి ఎందుకు భయపడాలి? ఆర్థిక ఇబ్బందులకు ఎందుకు భయపడాలి? సమస్యలకు ఎందుకు భయపడాలి? నువ్వు నిబ్బరంగా నిలబడితే ఏదో ఒక రోజు అన్నీ జయిస్తావు. అన్నిటినీ వదిలించుకొని నీవే ఇతరులకు ఇవ్వగలిగే స్థితిగా దేవుడు మారుస్తాడు. మనలే శక్తిమంతుడుగా దిద్దుతాడు. ఆర్థికంగా కానీ, ఆత్మీయంగా కానీ, ఏమండి అన్ని విషయాల్లో కూడా మానసికంగా దృఢంగా నిలబెడతాడు. ఆత్మీయంగా దృఢంగా బలంగా నిలబెడతాడు. నేను తలగా చేస్తాను కానీ తోకగా చేయనని చెప్పి దేవుడు అన్నాడు. కనుక నమ్మాలి. ఆయన మాటలు మనం నమ్మడంలోనే మరి ఇదంతా ఆధారపడి ఉంది. నేనే మిమ్మల్ని ఆధార్చువాడిని అని చెప్పేసి దేవుడు అన్నాడు కదా. మనం ఇంకెందుకు అధైర్యపడాలి? ఇంకెందుకు మనం జడియాలి? నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు కనిపెట్టుకోవడం మంచిది. మనం ఆ రక్షణలో ముందుకు కొనసాగుతూ ఉండాలి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోరు. ఏది? పాతాళాన్ని తప్పించుకోరు, నరకాన్ని తప్పించుకోరు. కనుక రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు అన్నాడు. ఏమండి? మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంప వారికి భయపడకుడు, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో పడవేయగలవానికి, నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి అని చెప్పేశాను. కనుక ఆత్మను చంపనేరక దేహాన్ని చంపేటువంటి నరమాతులకు, సైన్యాలకి, తుపాకులకు, క్షిపణులకు, బాంబులకు భయపడాల్సిన పని లేదు. శరీరం పోయినా పర్లేదు, ఆత్మను కాపాడుకోండి. ఆత్మ పరలోకం వెళ్ళగలిగేటువంటి స్థితిలో ఉండండి. విశ్వాసం కలిగి, భక్తి కలిగి, యథార్థత కలిగి, నీతి కలిగి, మరి నిబద్ధత కలిగి, నిజాయితీ కలిగి మనం చూసినట్లయితే ఈ లోకంలో మరి ఎవరికి మనకి నిజాయితీ కనిపించదు. నీతి, నిజాయితీ అనేటువంటిది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మరి ఏ మానవుడికి కనిపించదు. అయితే మనం నిజంగా విశ్వాసంతో నడుచుకుంటే కనుక, ఏమండి, నిబ్బరమైనటువంటి మనసుతో కనుక మనం నడుచుకుంటే కనుక అటువంటి నిజాయితీ మనలో కనిపిస్తుంది. దేవుడు ఆ నిజాయితీని మన ద్వారా చూడాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అంచేత
మనం ఏం చేయాలి, ఎటువంటి నిజాయితీతో మనం నడుచుకోవాలన్నది చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ప్రియులారా, ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి. దేవుడు మహిమార్థము నడుచుకోవడానికి ముందుకు సాగండి. మీకోసం మేము మరి ప్రార్థన చేస్తాం, మీకోసం ప్రార్థన చేస్తాం. మీ ప్రార్థన అవసరం ఉంటే మాకు తెలియపరచండి, మమ్మల్ని సంప్రదించండి. మా నెంబర్ రాసుకోండి, 9959354781. మీ ప్రార్థన అవసరత కానీ, మీరు ఏదన్నా తెగులు రోగంతో ఉన్నా కానీ మరి ప్రార్థించమని మాకు చెప్పినట్లయితే మేము మీకోసం ప్రార్థన చేస్తాం. మా నెంబర్ రాసుకుని మీరు మమ్మల్ని సంప్రదించి ఈ యొక్క మాటలు విని మీ స్పందన తెలియజేయండి. కామెంట్ రూపంలో పెట్టండి, లేదంటే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. మరి దేవుడి యొక్క సహాయం మీకు కూడా మనందరికి కూడా అందాలని కోరుతూ ఇంతతో ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, ఈ వాక్యం అందరూ ఆలకించారో, దూరంగా ఉన్నవాళ్ళు, దగ్గరగా ఉన్నవాళ్ళు ఎవరైనప్పటికీ వాళ్ళని మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని, వారిలో ఎవరైనా రోగులై ఉంటే స్వస్థపరచమని క్రీస్తు నామాన్ని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.